ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూలై 28వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు గల వారఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారి ఈ వారం మీరు మీ కృషి యొక్క పూర్తి ఫలాల్ని పొందుతారు. అయితే అధిక ఫలితాల్ని పొందడానికి ప్రయత్నించేటప్పుడు మీ మనస్సును సానుకూలంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వారం మీ కెరీర్ కి చాలా కొత్త అవకాశాలని పొందే అవకాశం ఉంది. అలాగే ఈ వారం అన్ని విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ప్రతి విషయాన్ని కూడా ప్రతిసారి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ వారం మీకు లభించే వైఫల్యం మీకు విశ్వాసం కోల్పోతుంది. అలాగే మీ మనస్సులో అనేక సందేహాలు నడుస్తున్నందున ఈ వారం ఏదో విషయం మిమ్మల్ని కలవరపెడుతుంది. ఇంకా బృహస్పతి 11వ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్ కి సాధారణం కంటే చాలా ముఖ్యమైనదిగా నిరూపించబడుతోంది. దీని ఫలితంగా మీరు ఈ కాలంలో అనేక కొత్త అవకాశాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే ఈ వారం ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సలహా. ఎందుకంటే మీ నిర్లక్ష్యం మీకు చాలా హానికరం. ఇంకా పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అద్భుతమైన కలయికను చేస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మీ చేతితో వెళ్ళనివ్వద్దు. వాటిని బాగా ఉపయోగించుకోండి. అలాగే ఈ వారం మీరు మీ సలహాల్ని మరియు మీ స్నేహితులు మరియు బంధువులపై విధిస్తారు. అయితే అలా చేయకుండా ఉండాలని మీకు సలహా. ఎందుకంటే ఇది మీ ఇమేజ్ ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రమే రుజువు చేయదు. బదులుగా మీరు ఇతరులని కోపగించడం ద్వారా ఎదుటివారు మీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు. అయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు దుర్గా చాలీసా జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 28, 30 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వజన సుఖినో భవంతు.